ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపై 8 మంది చనిపోయారు. సో చాలా మంది కూడా దీనికి వ్యతిరేకంగా అసలు దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఇష్యూ పైన? పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు బ్యాడ్ గేమ్ లేదండి. ఆయన చేసినంత మంచిగానే చేస్తారు. యాక్చువల్ గా ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో అయితే చాలా బాగా చేయాలని ఆయన కూడా దేవుళ్ళని మంచి నాకైతే నాకు తెలిసి నేను ఇష్టం పని చేస్తాను, వెళ్ళి వర్క్ చేస్తాను. ఆయన గురించి అయితే ఎప్పుడు బ్యాడ్ గా ఇప్పుడు ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కదా. సో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుంటేదేమో అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అసలు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? ఎందుకు మాట్లాడుకోలేదు? చెప్పండి. జనసేన దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ఎందుకండి? జనసేన పార్టీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకోవడం దాంట్లో తగ్గేది. గోడ కొత్తగా కట్టారంట రీసెంట్ గా. కొత్తగా కట్టింది వానకి గాలికి పడిపోయింది గోడ. అది కూడా దేవాదాయ శాఖలు ఏం చేస్తున్నారు, నాసిరకం గోడలు కడుతున్నారు అంటున్నారు. ఇంకేం చెప్తారు? దానికి ఏం చెప్తా ఉంటే సిమెంట్ సరిగ్గా లేకపోతే దానికి గోడ కూలిపోవచ్చు. మరి కట్టినోడు తప్పే కదా. అవును, ఇంజనీర్ తప్పు. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీద ఇలాంటివి కాకుండా చూసుకుంటుంది అనుకోవచ్చా? చూసుకుంటది, తప్పకుండా చూసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు అందుకే కదా అందులో వచ్చింది. అవన్నీ బ్యాడ్ కామెంట్స్ అండి. ఎందుకంటే ఆయన కూడా తిరుపతి వెళ్ళాడు, వాళ్ళ బాబుకి బాగోకపోతే ఇంట్లో అక్కడ అనుసంధానం చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినాయి కదా, మరి గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటారా? లేదు, అలాంటివన్నీ బ్యాడ్ కామెంట్స్ అని ఎలాగా రాస్తూ ఉంటారు అంతే.